ఓం శ్రీ పరమాత్మనే నమః. భగవద్బంధువులందరికీ ఈ పాండురంగదాసుని హృదయపూర్వక నమస్కారాలు. శ్రీ వ్యాస ప్రోక్తమైనటువంటి అష్టాదశ మహాపురాణాలలో ఒకటైన గరుడ పురాణాన్ని మనం కొనసాగించుకుంటున్నాం. ఇవాళ ఆ పురాణం తాలూకు విశేషాంశాలతో బాటుగా పురాణ ప్రారంభాన్ని మనం చేసుకుందాం. ముందుగా ఒక్కసారి ఆ వ్యాసుల వారికి, శ్రీయపతికి, ఎవరైతే మన కోసం ఈ అద్భుతమైనటువంటి వివరాలన్నీ కూడా అడిగారో ఆ పక్షీంద్రుడికి కూడా నమస్కారం చేద్దాం. ఓం తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడః ప్రచోదయాత్. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. ఇవాల్టి నుంచి మరి ఒక శ్లోకాన్ని కూడా రోజు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరమాత్మ తనను కొలిచినా కొలవకపోయినా, తనను తలిచినా తలవకపోయినా, తన భక్తుల్ని తలిస్తే చాలు అని అంటారు ఆయన. అలాగా ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష శుకశౌనక భీష్మదాల్భ్యాం రుక్మాంగదార్జున వశిష్ఠ విభీషణాదీన్ పుణ్యాని మాం పరమభాగవతాన్ స్మరామి. పుణ్యాని మాం పరమభాగవతాన్ స్మరామి. శ్వేతవరాహ కల్పంలో ఇలాంటి కల్పాలు 9 కల్పాలు ఉంటాయని ప్రతీతి. అందులో ఒకటి శ్వేతవరాహ కల్పం. అంటే ప్రస్తుతం మనం నడుస్తూ ఉన్నటువంటి కల్పం. మన సంకల్పంలో కూడా అద్య బ్రహ్మణ ద్వితీయపరార్థే శ్వేతవరాహ కల్పే అని చెప్పుకుంటాం. ఇలాంటి శ్వేతవరాహ కల్పంలో ప్రస్తుతం మనకు వైవస్వత మన్వంతరం నడుస్తోంది. దీనికన్నా ముందు 6 మన్వంతరాలు గడిచిపోయాయి ఈ కల్పంలో. 7వదైనటువంటి వైవస్వతం నడుస్తోంది. ఇంతకీ వైవస్వతము అన్న మాటకు అర్థం ఏంటయ్యా అంటే, వివస్వతుడు అంటే సూర్యుడు. వివస్వాన్ అన్న మాటకు అర్థం సూర్యుడు. వైవస్వతుడు అన్న మాటకు అర్థం సూర్యుని యొక్క కొడుకు అని. ఇది బాగా అర్థం కావాలంటే, జనకస్య ఆపత్యం పుత్రి జానకి, దశరథస్య ఆపత్యం పుత్ర దాశరథి. ఎలాగో వివస్వాన్ అనేటువంటి ఆయన యొక్క కొడుకు కాబట్టి వైవస్వతుడు. ఆయన పేరే మరో పేరు, మనందరికీ తెలిసిన పేరు యమధర్మరాజు. అలాంటి యమధర్మరాజు యొక్క ఏలుబడిలో ఈ మన్వంతరం అంతా నడుస్తూ ఉంటుంది. ఇలాంటి మన్వంతరంలో 72 మహాయుగాలు ఉంటాయి. 72 మహాయుగాలలో ఇప్పటికీ 27 మహాయుగాలు గతించాయి. 28వ మహాయుగంలో మనం ఉన్నాం. మన ముందు ద్వాపరంలో అంటే కృత, త్రేత, ద్వాపర, కలియుగాలలో మనం 4వదైనటువంటి కలియుగంలో ఉన్నాం. మన ముందు ద్వాపరం తాలూకు చిట్ట చివర సంధికాలంలో కృష్ణ పరమాత్మ జన్మించి తిరిగి మరల వారు వైకుంఠానికి వేయించేశారు. ఇప్పుడు మనం ఆ 28లో కట్టకడపడదైనటువంటి చివరి యుగమైనటువంటి కలియుగంలో ఉన్నాం. ఇంకా ఇలాంటి కలియుగంలో వ్యాసుడు, ఇది ఒక పదవి పేరు, మనిషి పేరు కాదు. కానీ ఈ పదవికి ఒక్కొక్క మహాయుగానికి ఒక్కొక్కరు ఆ పదవిని అధిష్ఠిస్తారు. చూడండి, రాష్ట్రపతి పదవి మనకి ఎలా అయితే ఒక్కొక్క 5 ఏళ్లకి ఒక్కొక్కరు మారుతూ ఉంటారో అలాగనమాట. అలాగా ఇప్పుడున్నటువంటి ఆయన, ఈ పదవిలో ఉన్నటువంటి ఆయన పేరు కృష్ణద్వైపాయనుడు. ఈయననే వాసిష్ఠుడు అంటారు. ఇందాక చెప్పుకున్నాం, వ్యాసం వశిష్ఠనప్తారం, వశిష్ఠుల వారికి మునిమనబడు.
శక్తే పౌత్రం, శక్తికి మనవడు, పరాశరాత్మజం, పరాశరుల వారికి ఈ మహానుభావుడు కొడుకు, అలాగే శుకతాతం, శుకుల వారికి తండ్రి. అలాంటి తపోనిధి అయినటువంటి ఈయనకి నమస్కారం అని చెప్పుకున్నాం. ఇలాంటి ఈయన వెలయించినటువంటి పురాణాలలో 18 పురాణాలలో ఒకటి ఈ గరుడ పురాణం. ఇంకా ఈ మాట బాగా మనకు తెలుసు, పురాణము, పురాణ కాలక్షేపము అని. ఇంతకీ పురాణము అంటే ఏమిటి అంటే, పురా విషయాన్ నయతీతి పురాణం, ఎప్పటివో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మన దగ్గరికి తీసుకువస్తుంది. నయ అంటే తీసుకురావడం, అవన్నీ కూడా క్రోడీకరించి మనకు చెప్పేటువంటిది కాబట్టి పురాణం. లేక పురా అపి నవం ఇది పురాణం, పాతదే అయినా ఎప్పటికప్పుడు మనకి కొత్తగా అనిపిస్తుంది కాబట్టి అలా కూడా పురాణం అని చెప్తారు. ఇంకా ఇక్కడ శౌనకాది మహామునులకు సూతుల వారు ఈ అద్భుతమైనటువంటి పురాణాలని చెప్తూ ఉంటారు. ఎక్కడ? నైమిషారణ్య ప్రాంతంలో చెప్తారు. ఈ నైమిషారణ్యం మన యొక్క ఉత్తరప్రదేశ్కి రాజధాని నగరం లక్నోకి ఒక 70 నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నైమిషం. ఇక్కడే ఎందుకు అందరూ ఉంటారు? మిగతా దేశంలో చాలా చోట్ల ఉండొచ్చు కదా. మాట్లాడితే శౌనకాది మహామునులకు సూతుడు నైమిషారణ్య ప్రాంతంలో సత్రయాగం చేస్తూ ఉన్న కాలంలో అంటూనే మన తాలూకు వ్రత కథలన్నీ మొదలవుతాయి. అలా మొదలయ్యేటువంటి ఆ నైమిషారణ్యాన్ని ఎలా వీళ్ళందరూ చేరుకున్నారు అంటే, ఈ కలియుగ ప్రారంభానికి ముందు ద్వాపరాంతంలో సంధికాలంలో మహానుభావులైనటువంటి బ్రహ్మర్షులందరూ కూడా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. ఓ మహానుభావ, మరికొద్ది కాలంలో కలియుగం ప్రవేశిస్తూ ఉంది కదా, ఈ కలి ప్రభావం వల్ల మనుష్యుల యొక్క మనస్సులు మారతాయి కదా, అలా మారిన తర్వాత వాడు ఆ మనస్సు చెప్పినట్టుగా నడుస్తాడు కదా, మరి అలా కలి ప్రభావం ఈ భూమండలం అంతా కూడా వ్యాపించి ఉంటుంది కదా, మరి కలి ప్రభావం నుంచి లేక దాని నుంచి బయటపడేటువంటి మార్గం ఏమీ లేదా అంటే, బ్రహ్మదేవులు వారంటారు, ప్రతి యుగానికి ఒక స్థితి స్థాయి ఉంటాయి కదా, అలాగే ఈ కలియుగంలో కలిపురుషుడు తన యొక్క పరిపాలన చేయడానికి తగినటువంటి అవకాశాన్ని కూడా మనం ఇవ్వాలి కదా ఓ బ్రహ్మర్షులారా అని అడిగితే, అలా అయితే మేము కూడా మారిపోయే పరిస్థితుల్లోకి వస్తుంది ఓ పరమేష్ఠి, అందువల్ల మాకు ఏదైనా ఒక ప్రదేశాన్ని ఇవ్వండి, అక్కడ కలి యొక్క ప్రభావం లేకుండా ఉంటే మేము పరమాత్మ గురించి మాకు చేతనైనంత ఏదైనా చేసుకుని తరిస్తాం అంటే ఆయన ఒక చక్రాన్ని తయారు చేశారు. అది మనోమయ చక్రము అని పిలుస్తారు. ఆ చక్రానికి మనం చూడండి, ఎడ్ల బండికి ఉండేటువంటి 2 చక్రాలకి కూడా ఊడిపోకుండా ఒక శీల పెడతారు. ఆ శీల దాకా వచ్చి చక్రం మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తూ ఉంటుంది. ఆ శీల లేకపోతే అది క్రమక్రమంగా కాడిలోంచి బయటకు వచ్చి పక్కకు పడిపోతుంది. అలాగా నిమిషము అని సంస్కృతంలో ఆ శీలని అంటారు. అలాంటి ఆ చక్రాన్ని ఇస్తారు ఆయన. ఇచ్చి చక్రం అలా దొలుతూ వెళ్తుంది మీ ముందు. ఏ ప్రదేశంలోనైతే ఈ శీల పడిపోతుందో జారి, ఆ ప్రదేశం నుంచి 100 ఆమడల దూరం మీకు కలిప్రభావం లేకుండా ఉంటుంది అంటే వాళ్ళు సకల లోకాల నుంచి కూడా దాన్ని తీసుకువస్తారు. ఆ తర్వాత ఇంకో భూమండలానికి వచ్చిన తర్వాత గంగా పరివాహ ప్రాంతంలో వెళ్తూ ఉండగా ఇక్కడ ఈ ప్రదేశంలో ఆ శీల ఊడిపడింది. అక్కడ నిమిషము జారిపోయింది కాబట్టి దాని నైమిషము అని చెప్పారు. ఇందాక జానకి ఎలా వచ్చిందో పేరు, అది కూడా అంతే. అలాంటి ఆ నైమిషంలో ఆ మహానుభావుడైనటువంటి సూతుల వారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ రకరకాలైనటువంటి యజ్ఞాగాది క్రతువులన్నీ జరుగుతూ ఉంటాయి. మనందరము చాలాసార్లు ఆ ప్రదేశానికి వెళ్ళాం. బయటకి అక్కడికి ఉండేటువంటి తేడా కూడా మనం అనుభవిస్తూ ఉంటాం అక్కడ ఉండేటువంటి పరిస్థితుల్లో. అలాంటి చోట ఈ పురాణ కాలక్షేపాలు జరుగుతూ ఉంటాయి. అలా జరిగేటువంటి సందర్భంలో మనం వ్యాసుల వారు రచించారు అని కదా ఇప్పటిదాకా చెప్పుకున్నాం. ఈ వ్యాస అనేది మనిషి పేరు కాదని, అది ఒక పీఠమని కూడా చెప్పుకున్నాం. ఇలాంటి పీఠాలలో ఇప్పుడు కృష్ణద్వైపాయనుడు అనే ఆయన అధివసించి ఉన్నారు.
మరి ఇంతకుముందు యుగాల్లో కూడా ఎవరన్నా ఉంటారు కదా అన్న ఆలోచన రావచ్చు. వాళ్ళ పేర్లు కూడా తెలిస్తే వాళ్ళకు కూడా ఓ దండం పెట్టచ్చుగా మనం. అందుకని అలాంటి వాళ్ళ పేర్లు ఏంటో ఒకసారి మనం చెప్పుకుందాం. ముందు యుగం యొక్క పేరు చెప్తాను. 1వ మహాయుగం. ఆ యుగంలో ఎవరు వ్యాసపీఠాన్ని అధిష్ఠించారో ఇక్కడ 1, 2 అని చెప్తూ వాళ్ళ పేర్లు చెప్తాను. ఇందులో 1వ మహాయుగం స్వయంభువుల వారు, ఆ పేరే వ్యాసనామధేయం. అలాగే 2 ప్రజాపతి, 3 ఉషనసుడు, 4 బృహస్పతి, 5 సవిత్రు, 6 యముడు, 7 ఇంద్రుడు, 8 వశిష్ఠుడు, 9 సారస్వతుడు, 10 త్రిధాముడు, 11 త్రివృషుడు, 12 శతతేజుడు, 13 ధర్ముడు, 14 తరక్షుడు, 15 త్రియారుణి, 16 ధనంజయుడు, 17 కృతంజయుడు, 18 ఋతంజయుడు, 19 భరద్వాజుడు, 20 గౌతముడు, 21 రాజశ్రవుడు, 22 సుష్మాయనుడు, 23 తృణబిందుడు, 24 వాల్మీకి, 25 శక్తి, 26 పరాశరుడు, 27 జాతుకర్ణుడు, 28 కృష్ణద్వైపాయనుడు. ఇంకా పెద్దలు చెప్పేది ఏంటయ్యా అంటే ఈ రాబోయేటువంటి 29వ మహాయుగానికి అశ్వత్థామ వ్యాస పదవిని అధిష్ఠిస్తారు అని చాలా చోట్ల బహుశ్రుతంగా ఉంటుంది. అది నిజమా కాదా అన్న సంగతి తెలియదు. అనూచానంగా పెద్దల దగ్గర వింటూ ఉన్నటువంటి మాట. ఇంకా పురాణానికి లక్షణాలు ఏముండాలి, ఏది పురాణం అంటారు ఏది కాదు అని నిర్ణయించుకోవాలంటే దీనిలో 5 లక్షణాలు ఉండాలి. పురాణం పంచ లక్షణం. సర్గము. ఈ సర్గం అంటే ఏంటంటే బ్రహ్మదేవుల వారు సృష్టించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో దాన్ని సర్గం అంటారు. రెండవది ప్రతిసర్గము. నామవాచకము, సర్వనామము. వ్యాకరణంలో మనకు ఎలా ఉన్నాయి, ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే నౌన్, ప్రొనౌన్ ఎలా ఉందో అలాగ సర్గము, ప్రతిసర్గము. ఈ ప్రతిసర్గము బ్రహ్మచేత ఎవరైతే సృష్టించబడినటువంటి వాళ్ళు ఉన్నారో వీళ్ళని ప్రజాపతులు అంటారు. వారి ద్వారా జన్మించబడినటువంటి లేక పుట్టించబడినటువంటి పరిస్థితి. తర్వాత వంశం. ఈ వంశం దేవతా గణాల యొక్క వంశాలు. అంటే అదితికి ఇంద్రాదులు, దితికి రాక్షసాదులు, బలిచక్రవర్తాదులు ఇలాంటి వారందరూ జన్మించడం. అలాగే బ్రహ్మర్షులందరూ కూడా వీళ్ళ యొక్క జన్మలన్నీ ఎలా ఉంటాయో తెలిపేదాన్ని వంశం అంటారు. ఆ తర్వాత వంశానుచరితం. సూర్య చంద్ర వంశాలలో ఏ ఏ మహారాజులు జన్మించారో వారు ఎలా పరిపాలనలు చేశారో అవన్నీ కూడా. ఆ తర్వాత మన్వంతరం. స్వయంభువు నుంచి 14 మంది మనువులు కూడా ఎలా ఎలా జన్మించారో వారి యొక్క మనుకాలంలో ఏమేం జరిగాయో వాళ్ళ వంశాలేంటో వాళ్ళ పరిస్థితులేంటో ఇవన్నీ కూడా తెలుసుకోవడం. ఇంకా ఇన్ని పురాణాలు చదివితే మనకు తెలియవలసింది ఏంటయ్యా చివరికి అంటే పరోపకారము పుణ్యము, పరపీడనము పాపము. ఇది ఒకటి మాత్రమే ఈ మొత్తం అంతటికీ కలిపి చెప్పుకోదగినటువంటి 2 వాక్యాల సారం. ఇంకా దారుణ పాపాలన్నింటికీ కూడా నరక ప్రాప్తి కలుగుతుంది. అంటే ఎందుకండి ఈ నరకాలు, ఇవన్నీ అవసరమా మనకి అంటే ఏదో రకమైనటువంటి భయం లేకపోతే మనం మన జీవితాలని సరైన దారిలో గడపలేము. ఇప్పుడు చిన్నపిల్లవాడు మన ఇంట్లో ఉంటాడు, అవి ఇవి పడేస్తూ ఉంటాడు. పడేస్తుంటే ఆ తల్లి ఏమంటుంది, మీ మామయ్య వస్తే కొట్టేస్తాడు జాగ్రత్త అంటుంది. అంటే ఆ మామయ్య అనే పేరు చెప్పి వాడిని భయపెడుతుంది. మామయ్య వస్తాడేమో అనేటువంటి భయంతో ఆ పిల్లవాడు ఆ వస్తువుని పడేయకుండా జాగ్రత్తగా అట్టి పెడతాడు. ఎందుకు? ఆ తల్లి ఆ మామయ్య రూపంలో చూపించినటువంటి భయం. ఇలాగే మన యొక్క ప్రవర్తనలో కూడా నీకు సరైనటువంటి స్థితి ఉండదు అంటే ఇలా ఈ పుస్తకం పట్టుకుని నేను వినడానికి మీరు అసలు ఈ జీవితంలో జరిగే పనే కాదు. అది అసలు మనం పుట్టేవాళ్ళం అవునో కూడా తెలియదు నాకు. ఎందుకంటే ఇంతటి పాపభూయిష్టమైనటువంటి లోకాన్ని పరమాత్మ ఎక్కువ కాలం ఉంచడు. అంగో
అలాగా ఘోరపాతకాలన్నీ కూడా క్రూరమైనటువంటి శిక్ష పడి అలాంటి పాపాలను చేయకుండా పుణ్యకార్యాల మీద ఆసక్తి కలిగించి అలా పుణ్యకార్యాలు చేస్తూ మనం తరించేటువంటి అవకాశాన్ని కల్పించేటిదే ఈ అద్భుతమైనటువంటి గరుడ పురాణం. సరే, ఇప్పుడు ఈ పురాణాన్ని గురించి కొంచెం ముందు మాట చెప్పుకుందాం. సామాన్యంగా మన యొక్క జీవితకాలం 100 అని మన వాళ్ళు చెప్తారు, కానీ అది 120 అని జ్యోతిర్విద్వాంసులు చెప్తారు. మనకు గ్రహాల యొక్క సంఖ్య ఉంటుంది. ఈ గ్రహాల యొక్క సంఖ్య, వాటి యొక్క జప సంఖ్య, లేక అవి మన జీవితకాలంలో ఉండేటువంటి మహాదశలు. రవి మహాదశ, శుక్ర మహాదశ, అన్నింటికన్నా ఎక్కువ శుక్ర మహాదశ 20 సంవత్సరాలు. దాని తర్వాత శని 19, తర్వాత రాహు 18, బుధుడు 17. ఇలా వరుసగా ఇవన్నీ లెక్కెట్టుకుంటే మనకు అన్నీ కలిపి 120 వస్తాయి. 120 సంవత్సరాలు మన జీవితంలో తిరిగితే మనం పూర్తిగా బతికేసినట్లే. కానీ మనం అవకాశాన్ని బట్టి కొంతమంది అలా బతుకుతారు, కొంతమంది బతకరు, కొంతమంది పురుట్లోనే వెళ్ళిపోతారు, వాళ్ళ యొక్క జన్మాంతర సుకృత దుష్కృతాలను బట్టి. ఇలాగే ఎంతవరకు ఈ ఆయు ప్రమాణాలు ఉంటాయి అంటే మనకి చెప్తున్న దాన్ని బట్టి బ్రహ్మదేవుల వారి వరకు ఈ 100 సంవత్సరాల ఆయు ప్రమాణం వర్తిస్తుంది. వాళ్ళ కాలమానాలలో మన కాలమానం ప్రకారం 365 రోజులు ఒక సంవత్సరంగా మనం భావిస్తాం. ఇదే 365 రోజుల సంవత్సరం ఆయనకు కూడా ఉంది. అలాగే 100 ఏళ్ళు ఆయనకు కూడా ఉన్నాయి. ఇంకా మనం చెప్పుకునేటువంటిది ఈ తృణము అంటే కంటికి సూర్యకాంతి పడుతూ ఉన్నప్పుడు నేల మీద కొన్ని గాలిలో ఎగురుతూ ఉంటాయి కిరణాల్లో. మీకు గనక ఇది బాగా తెలియాలంటే కిటికీలోంచి గనక సూర్యకాంతి వస్తే మీ ఇంట్లోకి ఆ కాంతి వచ్చేటువంటి దారి చూస్తే దాంతోపాటుగా కొన్ని ఇలా కిందకి, కొన్ని ఇలా పైకి అలా తిరుగుతూ ఉంటాయి. మళ్ళీ ఈ తిరగడం, ఆ పడేటువంటి ధూళి మనకు నీరసం వచ్చినప్పుడు కూడా కొన్ని రకాల అమీబాల్ లాంటివి తిరుగుతాయి. అది నీరసం వచ్చే మనకు తిరుగుతాయి, అవి నిజంగా కాదు. కానీ నిజానికి కొన్ని రకాల ధూళికణాలు తిరుగుతాయి. ఆ ధూళికణం అత్యంత తక్కువ కాలమానం, దాని యొక్క బరువు అత్యంత తక్కువ బరువు. అంగో అక్కడి నుంచి దాన్ని త్రసరేణువు అంటారు. ఆ రేణువు దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే మన కాలమానం బ్రహ్మవారి పర్యంతం వరకు కూడా బాగా మనకి తెలిసినట్లుగా ఒక సెకను కన్నా ముందు త్రుటి అంటారు, కాష్ట, లవం, ఇలా చాలా కింద మానాలు చాలా ఉన్నాయి. మనం తెలిసిన మానంలోనే మనం చెప్పుకుందాం, తెలియని జోలికి వెళ్ళద్దు. సెకను, అలాంటి 60 సెకన్లు గడిస్తే 1 నిమిషము, అలాంటి 60 నిమిషాలు 1 గంట, అలాంటి గంటలు 24 అయితే 1 రోజు, అలాంటి రోజులు 15 అయితే 1 పక్షము, మరి ఒక 15 అయితే మరొక పక్షము, రెండూ కలిపి 1 నెల. ఇలాంటి నెలలు 12 గనక గడిస్తే 1 సంవత్సరము. ఇలాంటి సంవత్సరాలు మనకు 100 గడిస్తే 1 పూర్ణ అబ్దము, శతాబ్దము అని చెప్తాం. ఇలాగే బ్రహ్మదేవుల వారి కాలమానంలో కూడా ఉంటుంది. కాకపోతే మనకన్నా వారి కాలమానం చాలా పెద్దది. అంతవరకు ఆయన యొక్క మన్వంతరాలన్నీ కూడా గడిచిన తర్వాత, అంటే 14 మన్వంతరాలు గడిస్తే ఆయనకి 1 పగలవుతుంది. ఇది ఉదయకల్పం అంటారు. మళ్ళా 14 మన్వంతరాల కాలము గడిస్తే క్షయకల్పం అంటారు. అది రాత్రి గడుస్తుంది. అంటే ఉదయం 12 గంటలు ఉదయకల్పమని గడుస్తాయి, రాత్రి 12 గంటలు క్షయకల్పమని గడుస్తాయి. ఇలా గడిచేటువంటి 1 రోజు ఆయన జీవితంలో 100 రోజులు గలవాలి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి బ్రహ్మగారి యొక్క ఆయు ప్రమాణాన్ని ద్వితీయ పరార్ధే అంటే 50 సంవత్సరాలు వారికి ఇలా గడిచాయి ఇప్పుడున్నటువంటి బ్రహ్మగారికి. అంతకుముందు మళ్ళీ బ్రహ్మలు మారారు. మనకి తెలిసి ఈయన 7వ బ్రహ్మ అని చెప్తారు. అంతకుముందు ఎంతమంది మారారో ఆ ఒకటి ముందు మనకు తెలియదు. ఆ 7వ బ్రహ్మ యొక్క 50 సంవత్సరాలు గడిచి 51వ సంవత్సరంలో సూర్యోదయాత్ మొదటి గంటలో, మొదటి నిమిషంలో, మొదటి సెకనులో కొన్ని వందల వేల కోట్ల ప్రమాణం ప్రస్తుతం మనం నడుస్తున్నాం. ఇలా ఉండేటువంటి ఈ కల్పాంతంలో జరిగేటువంటి ప్రళయంలో సమస్తము కూడా
వెనకకు వెళ్ళిపోతుంది. తిరిగి మరలా ఉదయకల్పంలో దానిని పునఃసృష్టి చేస్తారు. ఆదిమధ్యాంతరహితుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క తత్వం చేత సృష్టికి ప్రేరణ కలుగుతుంది. ఇంకా అప్పటికి 4 రకాలైనటువంటి మేఘాలు ఈ క్షయకల్పంలో ప్రభవిస్తాయి. వాటి పేర్లు ద్రోణ, పుష్కల, ఆవర్తక, సంవర్తక. ఇలా 4 రకాల పేర్లు కలిగినటువంటి మేఘాలు ఉంటాయి. దానిలో పుష్కలావర్తకము, ఈ 2 మేఘాలు కూడా మనకి తెలుసు. బాగా నల్లటి మబ్బులు పట్టి కొన్ని రోజుల పాటు గనక మురిగిపోతుందేమో మన ఊరిని అంత భయం కలిగించే వానలు వీటి వల్ల కలుగుతాయి. మీకు బాగా తెలియాలి అంటే ఇంద్రుడు పంపినటువంటి ఈ పుష్కలావర్తక మేఘాలు 2 ఆ కాలంలో బృందావన ప్రాంతంలో గోవర్ధన పర్వతాన్ని ముంచెత్తేశాయి. అప్పుడే పరమాత్మ కొనగోటి మీద గోవర్ధనాన్ని నుంచోబెట్టారు ఇలాంటి మేఘాల వల్ల. ఇలాంటి మేఘాలు కురిసిన తర్వాత ఎటు చూసినా నీరే తప్ప ఇంకా ఈ ప్రపంచంలో ఏమీ మిగలదు. అలాంటి సందర్భంలో ఆ జగత్కారణభూతుడైనటువంటి ఆయన ఒక కల్పకాలం శయనించి ఉంటారు. తిరిగి మేల్కొని చూస్తారు. అప్పుడు ఇలాంటి స్థితిగతులన్నీ కనబడతాయి. మొత్తమంతా నీరే తప్ప ఏమీ మిగిలింది. అప్పుడు తన యొక్క లీలాకేళీ విలాసాలని మొదలుపెట్టాలని తన యొక్క బాహువుల్ని యోజనాల పర్యంతం చాస్తారు. అలా చాచిన తర్వాత ఆ బాహువులు 2 కూడా దగ్గర పెట్టి మధించడం ద్వారా నీళ్లలో నురుగు పుడుతుంది. అలా పుట్టినటువంటి నురుగు మీద పెద్ద పెద్ద నీటి బుడగలు ముడతాయి. అలాంటి నీటి బుడగల్లో ఒక బుడగ పైకి మరి ఒక బుడగ కిందికి వస్తుంది. అలా వచ్చినటువంటి వాటిల్నే మన పరిభాషలో ఈ కింద దాన్ని భూమి అని, పైదాన్ని ఆకాశమని చెప్పుకుంటాం. అలా ఆ భూమి అనేటువంటి బుడగ మీద అంతకుముందు కాలంలో కల్పంలో తిరిగి వెనక్కి తీసుకోబడినటువంటి సకల జీవరాశి కూడా వాటి యొక్క స్థాయి భేదాలని అనుసరించి తిరిగి మళ్ళీ ఉద్భవిస్తాయి. ఇలా ఉద్భవించడానికి కారణం ఎవరయ్యా అంటే ఆయన యొక్క నాభిస్థానంలో ఉన్నటువంటి బ్రహ్మదేవుల వారు దీనికి తగినటువంటి కారణాన్ని చూపించుకుంటారు. ఆ తర్వాత రాళ్ళు, కొండలు, మన్ను, నదీనదాలు, జీవన స్రవంతి ఇత్యాదులన్నీ కూడా వస్తాయి. ఇంకో ఆ తర్వాత చతుర్ముఖ ప్రజాపతి ఎవరైతే ఉన్నారో బ్రహ్మదేవుల వారు మనకు తెలిసినటువంటి ఆయన విష్ణువు యొక్క నాభి కమలం నుంచి మొదటగా ఉద్భవించారు. వారి యొక్క అంటే కొన్ని వందల వేల సంవత్సరాల పాటు వారు చేసినటువంటి తపస్సుకు మెచ్చి పరమాత్మ స్వయంగా ఆయనకి వ్యక్తమవుతారు. ఇదే మాట మనం భాగవతంలో కూడా మొదట్లో చెప్పుకుంటాం. అలా ఆయన తపస్సు చేసిన తర్వాత ఆ తపస్సు చేయడానికి ముందు అసలు ఈ తామర పువ్వు మీద నన్ను ఎవరు కూర్చోబెట్టారు అని ఆలోచిస్తాడు. ఆయన ముందు వెనకాల చూస్తాడు. తామర పువ్వు యొక్క బొడ్డు కనబడుతుంది. ఆ బొడ్డు లోపల కన్నం ఉంటుంది. ఆ కన్నంలోకి కొన్ని వేల సంవత్సరాల పాటు ప్రయాణం చేసినా ఆ తామరతోడు యొక్క మొదలు ఎక్కడుందో అర్థం కాదు. మళ్ళీ వెనక్కి వస్తాడు, పైన కూర్చుంటాడు. అసలు నేను ఎవరు, నా పేరేంటి, ఇక్కడ నన్ను ఎవరు కూర్చోబెట్టారు అని భావిస్తారు. అలా భావించిన తర్వాత ఆయనకి కొంతకాలం అయిన తర్వాత మన తెలుగు భాషలో కానీ సంస్కృతంలో కానీ ఎక్కడైనా సరే ఉండేటువంటి అక్షరాలు త ప అనేటువంటి మాట ఆ 2 వినబడతాయి. ఆ రెండింటికి అర్థమేంటో తెలియదు. కానీ అతడు అదే అక్షరాలని క్రమక్రమంగా జపించడం మొదలు పెడతాడు. తద్వారా కొంతకాలం అయిన తర్వాత ఆయనకి ఆ శ్రీ మహావిష్ణువు శ్రీమద్వైకుంఠంతో పాటుగా ఆయన కళ్ళ ముందు కనబడతారు. అప్పుడు ఆయన అనుకుంటాడు, ఓహో ఇంతకాలము నేను చేశాను కాబట్టి ఈ చేసిన దానికోసం ఇదంతా కనబడుతోందేమో, ఇందులో ఎవరుంటారు అనే శ్రమకి ఆయన కూడా బయటికి వచ్చి ఆయన కళ్ళ ముందు కనబడతారు. అప్పుడు ఆయన ఏమని చెప్తారయ్యా అంటే బ్రహ్మదేవుల వారికి, సహజంగా ఇలా గనక మనం తపస్సు చేస్తే ఏ శ్రీమన్నారాయణమూర్తితో కనబడితే మన మనసులో భావం ఏంటో చెప్పండి. నేను చేశాను కాబట్టి ఆయన కనబడ్డాడు కదా, అదే పరిస్థితి మనందరికీ ఉంటుంది. దీన్నే రాజసం అంటారు. ఆ రాజసానికి కేంద్ర బిందువు బ్రహ్మదేవుడు, తామసానికి కేంద్ర బిందువు పరమేశ్వరుడు, సాత్వికానికి కేంద్ర బిందువు మహావిష్ణువు. అప్పుడు ఆ పరమాత్మ అంటారు, నాయనా నీవు చేసినటువంటి తపస్సు వల్ల నేను కనబడలేదురా, నాకు కనబడాలి అని అనిపించింది కాబట్టి నీకు నేను కనబడ్డాను. అయిపోయిందా? ఒక్కసారిగా బుడగ పేలిపోయిందిగా.
రాజసం అనేటువంటి బుడగ అహంకారం అంటారు. అంగో అప్పుడు ఆయన్ని తిరిగి మరలా సృష్టి చేయడానికి తగినటువంటి అవకాశం కల్పిస్తారు. అలా చతుర్ముఖ ప్రజాపతి యొక్క ఈ భృకుటి అంటే కనుబొమ్మలు ముడివేస్తే ఏదైతే ఉందో అక్కడి నుంచి పుట్టినవాడు దక్ష ప్రజాపతి. ఆ దక్ష ప్రజాపతికి ఇంచుమించుగా 56 మంది అమ్మాయిలు జన్మిస్తారు. ఆ 56 మంది అమ్మాయిల్లో 27 మంది అమ్మాయిల్ని చంద్రుడు వివాహం చేసుకుంటాడు. ఆ తర్వాత 13 మంది అమ్మాయిల్ని కశ్యప ప్రజాపతి వివాహం చేసుకుంటారు. ఆ అందరిలోకి కూడా కట్టకడపటి అమ్మాయి అయినటువంటి సతీదేవిని పరమేశ్వరుడు వివాహం చేసుకుంటాడు. ఇక్కడ మనకు కావాల్సింది గరుడ పురాణాన్ని గురించి కాబట్టి ఈ కశ్యప ప్రజాపతి వారి యొక్క భార్యలలో వినత, కద్రువ అనేటువంటి స్త్రీలిద్దరూ కూడా ఉన్నారు. వీరి యొక్క విషయాన్ని నిన్న మనం సాకల్యంగా తెలుసుకున్నాం. అలా తల్లి యొక్క ఆ అద్భుతమైనటువంటి తత్వాన్ని ఎరిగి ఆ తల్లి యొక్క రుణాన్ని తీర్చుకున్నాడు కాబట్టి, ఆవిడ యొక్క దాస్య విముక్తి చేశాడు కాబట్టి అలాంటి వాడిని పరమాత్మ తన వాహనంగా చేర్చుకున్నారు. అలా వాహనంగా చేర్చుకోబడ్డానికి కూడా అతడు ఎన్నో లక్షల సంవత్సరాల పాటు తపస్సు చేశారట. అప్పుడు శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమైన తర్వాత ఏం కావాలి అంటే నన్ను మీకోసం దేనికైనా ఉపయోగించుకోండి అని అడిగారు. అప్పుడు అతన్ని వాహనంగా స్వీకరించారు పరమాత్మ. ఇంకో ఇలాగా ఇప్పుడు మనకి ఈ 4 యుగాలు కలిపి 43,20,000 సంవత్సరాలు అంటే 432 లెక్క పెట్టుకోండి. ఈ అంకె బాగా 43,20,000 సంవత్సరాలు. ఇంకో ఇలాగా ఒక్కొక్క మనువు పేరట ఏర్పడినటువంటి 14 మన్వంతరాలు మీకు తెలియజేశాం. అలాగే ఈ తర్వాత ఈ గరుడ పురాణాన్ని మొదలుపెట్టుకునే ముందు మొదటి అధ్యాయంలో మొదటి శ్లోకాన్ని చెప్పుకుని తర్వాత నుంచి మనం తెలుగు వ్యాఖ్యానం చెప్పుకుందాం. ధర్మదృఢబద్ధమూలో వేదస్కంధ పురాణశాఖాఢ్య క్రతుకుసుమో మోక్షఫలో మధుసూదన పాదపో జయతి. ఇక్కడ ప్రతి పురాణానికైనా కానివ్వండి, లేకపోతే ఏదైనా మొదలుపెట్టేటప్పుడు మంగళాశాసనం చేస్తారు. అంటే అది బాగుండాలి అని. ఇక్కడ చెప్పింది ఏంటయ్యా అంటే మొదటి శ్లోకంలో ఆ శ్రీమన్నారాయణ మూర్తికి జయం కలగాలి, లేక ఆయనకు మంగళం కలగాలి. ఆయనకి మంగళం ఏంటి కలగడం అంటే, ఆయనకు మంగళం అంటే దాని అర్థం మనందరికీ కూడా మంగళము కలగాలి. ఎందుకంటే పరమాత్మ ఎక్కడ ఉంటారు? వైకుంఠంలో ఉంటారా, లేకపోతే ఇంకో చోట ఎక్కడన్నా ఉందా? ఆయనకి భక్తుల యొక్క హృదయాలలో ఉంటారు. అందువల్ల అలాంటి ఆ శ్రీమన్నారాయణమూర్తి ఎలా ఉంటాడు? ఇక్కడ మధుసూదన పాదపం అంటే వృక్షం, మధుసూదనుడు అనేటువంటి వృక్షం అన్నారు. ఇక్కడ మధువు, కైటభుడు అనేటువంటి 2 రాక్షసులని కూడా సంహరించినటువంటి ఆయన ఆ శ్రీయప్పతి. కాబట్టి ఆ మధుకైటభ సంహారి అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు ఆయన ఒక మహావృక్షంగా మనకిక్కడ వ్యాసుల వారు కీర్తించారు. ఆయన ఉన్నటువంటి ఆ అద్భుతమైన తత్వాన్ని ధర్మం అనేటువంటి పెద్ద మాను ఉంటుందట. ధర్మమే మానుగా ఉన్నటువంటి వృక్షం. తర్వాత వేదాలు అనేటువంటి స్కంధాలు కలిగి ఉంది. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము. మన కలియుగానికి వచ్చేటప్పటికి 4 వేదాలు ఉన్నాయి. ద్వాపరం వరకు కూడా 3 వేదాలే ఉన్నాయి. ఈ వ్యాసుల వారు విభజన చేసిన తర్వాత ఇందులో 4వదైనటువంటి అథర్వము తర్వాత ఏర్పడింది. అలా 4 వేదాలు 4 శాఖలుగా కలిగినటువంటి వృక్షం. పురాణాలు అనేటువంటి కొమ్మలు కలిగినటువంటి వృక్షం. క్రతువులు అనేటువంటి పుష్పాలతో ఉన్నటువంటి వృక్షం. మోక్షము అనేటువంటి ఫలాల్ని ఇచ్చేటువంటి వృక్షం. అలాంటి ఆ మధుసూదన అనేటువంటి ఆ వృక్షం ఇక్కడ విరాజిల్లుతోంది అని చెప్పి ఆ బ్రహ్మదేవుల వారి యొక్క గొప్పతనాన్ని, శ్రీ మహావిష్ణువు యొక్క గొప్పతనాన్ని కూడా వ్యాసుల వారు వర్ణించారు. ఇప్పుడు మనం మళ్ళా నైమిసారణ్య ప్రాంతానికి వెళ్దాం. 108 దివ్యక్షేత్రాలు వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నాయి.
అందులో చాలా వరకు దక్షిణ దేశంలోనే ఉన్నాయి. ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి వేళ్ల మీద లెక్కెట్టుకునేటువంటి క్షేత్రాలలో ఒకటి ఈ నైమిషారణ్య ప్రాంతము. సరే, అక్కడ శౌనకాది మహామునులందరూ కూడా సత్రయాగం, దీర్ఘ సత్రయాగం చేస్తున్నటువంటి కాలంలో సకల వేదాంగాలు ఎరిగినవారు వ్యాసుల వారి యొక్క నలుగురు శిష్యులు వారికి ఉన్నారు. అలాంటి నలుగురిలో ప్రత్యక్షంగా వ్యాసుల వారి ముఖతః ఈ పురాణాలన్నీ కూడా చెప్పించుకున్నవారు అయినటువంటి ఈ మహానుభావుడైనటువంటి శౌనకుడు దగ్గరికి వచ్చినటువంటి ఆయన పేరు సూతుడు. అలాంటి ఆయన్ని గౌరవించారు, ఒక ఆసనం మీద కూర్చోబెట్టారు. ఓ మహానుభావ సూతుడా, నీవు రావడం వల్ల మేము చేసేటువంటి ఈ క్రతువులన్నీ కూడా పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇచ్చాయని భావిస్తున్నామన్నారు. అప్పుడు వాళ్ళు ఆ చేసేటువంటి హోమానికి విరామ సమయంలో సూతుల వారు అక్కడికి వచ్చారు. సామాన్యంగా ఏదైనా ఒక మహాయాగాలు చేస్తే ఉదయం అంతా కూడా అర్చనలు జరుగుతాయి, అభిషేకాలు జరుగుతాయి. మధ్యాహ్నం 1 గంట ఆ ప్రాంతానికి విరామం ఇస్తారు. అప్పుడు ఏదైనా అన్నాన్ని భిన్నం చేసుకుని వారు స్వీకరిస్తారు. తర్వాత 4 గంటల నుంచి తిరిగి మరల స్నానాలు, ఆ తర్వాత దివ్యమైనటువంటి హోమక్రతువులన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత నీరాజన మంత్ర పుష్పాలతో ఒకరోజు ఆ కార్యక్రమం పూర్తవుతుంది. ఇలా 12 గంటల ప్రాంతానికి సూతుల వారు అక్కడికి విజయం చేశారు. అలా వస్తే ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం చెప్పి ఆ ఎదురుకుండా ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ఆసనం మీద కూర్చోబెట్టి వీరందరూ కూడా ఆయన్ని అడుగుతున్నారు, ఓ మహానుభావ, నీ వల్ల అనేకములైనటువంటి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా మేము వింటున్నామయ్యా. ఇలాంటి వాటిలో మానవులు చేసేటువంటి పాపకార్యాలు, పుణ్యకార్యాల ద్వారా వారు ఎలాంటి సద్గతులు పొందుతారు, పాపకార్యాల ద్వారా ఎలాంటి దుర్గతులు పొందుతారు, ఇవన్నీ కూడా ఏదైనా వివరించడానికి తగినటువంటి వస్తువు ఉందా? అయితే అలాంటి దాన్ని ఒకదాన్ని వివరించు. ఎందుకంటే ఇప్పుడు రాబోయేది జరుగుతున్నది కూడా కలియుగం కదా. ఈ కలియుగంలో మానవులందరూ కూడా ధర్మ ప్రవర్తన నుంచి తప్పుకుంటారు కదా. మరి అలాంటి వారికి ధర్మ ప్రవర్తన నుంచి తప్పుకుంటే వారి జీవితం ఎలా ఉంటుంది అని అంటే అప్పుడు సూతుల వారు చాలా సంబరపడ్డారు. ఎందుకు సంబరపడ్డారు అంటే, ఎప్పుడైనా సరే మనం లోక కళ్యాణం కోసం ఏదైనా ఒక పని, ఏదైనా ఒక మంచి విషయాన్ని అడగాలి తప్ప మన కుటుంబం మన వాళ్ళు బాగుండాలని ఏది అడగకూడదు. వీళ్ళందరూ కూడా లోక కళ్యాణం కోసమే కదా అడుగుతున్నారు. అప్పుడు ఆయన అన్నారు, సరే, ఇలాంటి పుణ్యాత్ములకు సుఖదాయకమైనటువంటిది, పాపాత్ములకు దుఃఖదాయకమైనటువంటిది అయినటువంటి పురాణం ఒకటి ఉంది. ఇది స్వయంగా శ్రీ మహావిష్ణువే చెప్పి ఉన్నారు. అంటే వీళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఇప్పటిదాకా రకరకాల పురాణాలన్నీ రకరకాల వాళ్ళ పేర్ల మీద ఉన్నాయి. విష్ణు పురాణంలో కూడా విష్ణువు యొక్క గొప్పతనాన్ని వర్ణించారు తప్ప విష్ణువే స్వయంగా చెప్పారు అన్న మాట ఇప్పటిదాకా ఎక్కడా లేదు. అలాంటిది ఆయన కూడా ఒక గొప్ప విషయాలు చెప్పారా? అయితే ఏ విషయాలు చెప్పారు? అసలు అలాంటి విషయాలని కూడా ఎవరు అడిగారయ్యా అని అడిగితే, విష్ణువు యొక్క వాహనమైనటువంటి ఆ గరుత్మంతుల వారే స్వయంగా ఆయన్ని అడిగారు. అడిగితే అప్పుడు ఆయన చెప్పినటువంటి ఈ విషయాలన్నీ కూడా మనకు మా గురువుగారైనటువంటి వ్యాసుల వారు క్రోడీకరించి ఒక చోట చేర్చి మనకు దీనిని ఆయన అడిగిన ఆయన పేరు మీదే గరుడ పురాణము అనేటువంటి పేరుతో మనకి వెలయించారు అన్నారు. మరి గరుత్మంతుల వారు శ్రీవారిని ఏమని ప్రశ్నించారు? ఒక పెద్ద విషయాన్ని చెప్పాలి అంటే ఆ అడిగే ప్రశ్న కూడా గొప్పదే అయి ఉండాలిగా. ఆయన ఏమని అడిగారు అనగానే అప్పుడు సూతుల వారు అంటారు, ఓ జగదీశ, లోకంలో ఉన్నటువంటి జీవులు ఏ కారణం చేత జనన మరణాలు పొందుతున్నారు? ఇది మొదటి ప్రశ్న. వారికి స్వర్గప్రాప్తి కానీ నరకావాసం కానీ ఎలా కలుగుతున్నాయి? ఏ పాపాల వల్ల ప్రేత జన్మ కలుగుతుంది? ఆ జన్మని వదలడానికి ఏం చేస్తే ఆ ప్రేతానికి ఆ జన్మ వదులుతుంది? ఏ పుణ్యకర్మాచరణం వల్ల నీ లోకాన్ని మానవులైన వారందరూ కూడా లేక జీవులు పొందగలుగుతారు? అసలు పాపాలని నివర్తింపచేసేటువంటి కర్మలంటూ ఉన్నాయా? సాటిలేనటువంటి ఆనంద స్థాయి అని అందరూ చెప్తారే నీ యొక్క శ్రీమద్వైకుంఠాన్ని. అలాంటి వైకుంఠ ప్రాప్తి కోసం జీవులు ఏం చెయ్యాలి?
ఏం చేస్తే వారు నీ యొక్క ధామాన్ని చేరుకుంటారు? దయ ఉంచి ఇదంతా సవిస్తరంగా నాకు తెలియచేసి ఈ దాసుణ్ణి కరుణించవయ్యా అని చెప్పి శ్రీ మహావిష్ణువుని గరుత్మంతుల వారు అడుగుతారు. అప్పుడు ఆ మహానుభావుడైనటువంటి పురుషోత్తముడు తాను చెప్పడాన్ని మొదలు పెడతారు. ఓ వైనతేయ, ఈ సృష్టిలో జన్మించేటువంటి స్థావర జంగమాత్మకమైనటువంటి ప్రతిదీ కూడా వాటి వాటి యొక్క పూర్వ కర్మాచరణం వల్ల మాత్రమే జన్మిస్తాయి. ప్రతి జన్మకి ఒక అర్థం ఉంటుంది. ఆ అర్థాన్ని ఆ జన్మించినటువంటి జీవి తెలుసుకుని దానికి తగ్గట్లుగా తన యొక్క జీవితాన్ని నడుపుకుంటే అప్పుడు అది ఏ లోకాన్ని చేరుకుంటుంది అన్నది నిర్ణయించబడుతుంది. ఇప్పుడు స్వామివారు చెప్పిన దాంట్లో అందరికీ వర్తిస్తుందిగా ఈ మాట, అంటే 84 లక్షల జీవరాశులకి. కానీ తేడా ఏంటంటే తాను జన్మించినందుకు ఏది ముఖ్యము అని తెలుసుకునేటువంటి జ్ఞానం, ఎలా ప్రవర్తించాలి అని తెలుసుకునేటువంటి జ్ఞానం ఆ శ్రీ మహావిష్ణువు ఒక్క మానవ కోటికి మాత్రమే ఇచ్చారు. దానినే బుద్ధి అంటారు. అంటే యుక్తము అయుక్తము, అంటే చేయదగినది చేయదగనిది అయినటువంటి స్థాయి ఏదైతే ఉందో అలాంటి ఆలోచనా స్థాయిని మనకు ఇచ్చారు. తద్వారా ఈ పని చేయవచ్చా చేయకూడదా అని నిర్ణయించుకునేటువంటి అధికారాన్ని కూడా మనకే ఇచ్చారు. మన మీద అధికారం ఎవరికీ లేదు. మనం చేసేటువంటి ప్రతి పనికి దానిలో ఉండేటువంటి లాభ నష్టాలు, జయాపజయాలు ఇవన్నీ మనవే. కాబట్టి మనం ఎలా వెళ్తే బాగుంటుంది అన్నది మనకే తెలుసు. అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క స్వతహాగా ఉండేటువంటి వివేచన ద్వారా చేరుకోవడానికి తగినటువంటి అవకాశాన్ని ఈ 84 లక్షల జీవరాశులలో మానవ జన్మకు కల్పించడమైనది అని పరమాత్మ చెప్పారు. సరే, మరి ఎవరైతే ఇలా తమ యొక్క జీవితాన్ని గడపరో అలాంటి గడపని వారికి ఎలాంటి శిక్షలు ఉంటాయి? ఏదైనా ఒక పొరపాటు చేస్తే ఏం పర్వాలేదు, మీరు సరైన దారిలో తర్వాత నడవండి మళ్ళీ అని మళ్ళా మనం అవకాశం ఇచ్చామనుకోండి, అప్పుడు మళ్ళా కూడా మనం ఏం చేస్తాం? దానికి పెద్దగా శిక్ష అంటూ ఏమీ లేదు కదా, ఎవడు చూడొచ్చాడు అని మళ్ళా అదే దారిలో నడుస్తాం. అప్పుడు కూడా ఏం పర్వాలేదండి, మీరు మళ్ళీ మామూలుగా సక్రమంగా నడవండి అని చెప్తే ఇంతకుముందు మనం భయం అనేది వదిలేసాం మొదటిసారి. రెండవసారి ఎవరు ఏమనరు అనేటువంటి అలసత్వం మన యందు ప్రవేశిస్తుంది. ఆ తర్వాత మనల్ని మించిన వాడెవడు, మనల్ని అడిగేవాడెవడు అనేటువంటి భావం పెచ్చుమేరుతుంది. అలాంటివి లేకుండా ఉండడం కోసమే ఈ లోకాలలో శిక్షలు అనేటువంటి వాటిని ఏర్పాటు చేశారు. విచిత్రం ఏంటంటే ఈ శిక్షలు మనం జీవించి ఉన్నటువంటి లోకాలలో ఉండవు. ఇలా జీవించి ఉన్న లోకాలలో కొన్ని రకాల శిక్షలను అమలు చేస్తారు శ్రీయప్పది. మరికొన్ని మన యొక్క శరీరం తాలూకు 2 శరీరాలు ఇంకా ఉంటాయి. ఆ 2 శరీరాలలో ఒకదానికి ఇలాంటి శిక్షల్ని అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకటేమో జానుడి రూపంలో ఉంటే, ఒకటేమో అంగుష్ట మాత్రంలో ఉంటుంది. ఇవన్నీ దీనిలో తర్వాత వస్తాయి. అందుకని ఓ గరుత్మంత, ఇలాంటి శిక్షలన్నీ కూడా ఉండేటువంటి ప్రదేశాన్ని నరకము అని పిలుస్తారు. ఈ నరకములో ఇలాంటి పొరపాట్లు ఎవరైతే చేసి ఉన్నారో వారందరికీ కూడా శిక్ష పడుతుంది. ఈ నరకం నేను ఎవరినైతే నియమించానో దిక్పాలకులుగా, అందులో దక్షిణ దిక్కుకు అధిపతి అయినటువంటి యముని యొక్క అధికార ప్రవర్తన అక్కడ ఉంటుంది. అలా అని ఆ యముడు నరకంలో ఉండడు. ఆయన ఉండేది సంయమనీపురము అనేటువంటి చాలా స్వర్గలోకానికి కొన్ని 100 రెట్లు గొప్పదైనటువంటి పురం. ఆ పురంలో ఆయన ఉంటారు. కానీ ఈ పడే చోటు, ఆయన ఉండే చోటు, అంటే శిక్షలు పడే చోటు, ఆయన ఉండే చోటు మాత్రం ఒకటి కాదు. మన యొక్క భావన అందరిది ఎలా ఉంటుందంటే ఆ యమధర్మరాజు ఆ నరకంలోనే ఉంటారనుకుంటాం. నరకంలో ఆయన ఎందుకు ఉంటాడండి? పాపం ఆయన ఏం తప్పు చేశాడు? తప్పు చేసింది నాలాంటి వాడు కదా, అందువల్ల నాలాంటి వాడు నరకానికి వెళ్తాడు. ఏమేం జరగాలో ఏంటో
ఆయన ముందు నుంచోబెట్టబడతాం మనం ఒకసారి ఆ అంగుష్టమాత్ర పురుషుడుగా. ఆ నుంచోబెట్టబడిన తర్వాత చిత్రగుప్తుడు అనేక రకాల విషయాలన్నీ కూడా మన గురించి చెప్తాడు. అప్పుడు ఎలాంటి శిక్షల్ని ఈతడు అనుభవించాలో అక్కడ, ఎలాంటి శిక్షల్ని ఈతడు అనుభవించాలో ఇక్కడ, అంటే తల్లి గర్భవాసంలో ఉన్న దగ్గర నుంచి ఏమేం రకాల స్థితిగతులు వీడికి మారతాయో ఇవన్నీ కూడా ముందుగా డిసైడ్ చేయబడి ఉంటాయి. దాని ప్రకారంగా జరుగుతుంది. అందువల్ల జ్ఞానవంతులైన వారు ఓ గరుత్మంతా ఉత్తమగతిని పొందుతారయ్యా, పాపాత్ములందరూ కూడా అధోగతిని పొందుతారు. ఇంకా మానవ జీవితంలో బాల్యం, యవ్వనం, కౌమారం, వార్ధక్యం అని 4 రకాల స్థితిగతులు గడుస్తాయి. ఆయా స్థితిగతులలో వారు చేసినటువంటి పుణ్యపాపాలని అక్కడ సరిచూడబడతాయి. తద్వారా వారికి నరకావాసమా స్వర్గావాసమా అన్నది నిశ్చయం చేయబడుతుంది. మరి దీని గురించి మరింత వివరణ మనమందరము కూడా రేపటి రోజున తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్.